హలో, వెల్కమ్ టు ద రివ్యూ ఆఫ్ మా ఇంటి బంగారం. ఇప్పుడే చూసి వచ్చాము, మళ్ళీ సెకండ్ షోకి వెళ్ళాల్సి వచ్చింది. మార్నింగ్ అంతా జర్నీలో ఉండి ఆఫ్టర్నూన్కి రీచ్ అయ్యాము హైదరాబాద్. సో మళ్ళీ సెకండ్ షోకి వెళ్ళాం మూవీకి. 2:17 టైం మిడ్ నైట్. మూవీ నుంచి వచ్చి రివ్యూ చెప్పి పడుకోవాలి అని డిసైడ్ అయ్యి స్టార్ట్ చేసామన్నమాట. అంతా రోల్ చాలా బాగుంది అండ్ స్టోరీ అంతా నాకు చాలా బాగా నచ్చింది. శ్రీముఖికి సమంతకి మధ్యలో ఉన్న ఆ ర్యాపో, ఆ చిన్న ఒక కాంపిటీషన్, ఆ కాంపిటీషన్ కూడా నెగిటివ్గా లేదు. ఆ రోల్ అంతా చాలా నాకైతే పాజిటివ్గానే కనిపించింది. అంటే మరీ ఆడ్గా అనిపించలేదు, ఏదో తోటి కోడళ్ళు గొడవ పడుతున్నట్టు అలా కాకుండా చాలా పాజిటివ్ వేలో ఉంది. ఇద్దరి మధ్య ఉండే రైవల్రీ కూడా అందరి క్యారెక్టర్స్ యాప్ట్ అనిపించాయి. సమంత ఫ్రెండ్ రోల్ కానీ, శ్రీముఖి రోల్ కానీ దీనికి సూట్ అయిపోయారు వాళ్ళు ఆ క్యారెక్టర్కి. చాలా రోజుల తర్వాత సమంత మూవీ వచ్చింది. సో ఎప్పటి నుంచో సమంత ఫ్యాన్స్ కాబట్టి మేము మిస్ అవ్వకుండా ఉండలేం. జర్నీ చేసి వచ్చి టైర్డ్నెస్ ఉన్నాక కూడా చూసేయాలని డిసైడ్ అయిపోయాం. అందులో కొంచెం రివ్యూ లేట్ అయింది, బట్ మూవీ అయితే బాగుంది. నందిని రెడ్డి మూవీస్ ఆల్మోస్ట్ అలా మొదలైంది నుంచి ఈవెన్ జబర్దస్త్ మూవీ కూడా నాకు నచ్చుతుంది. వీళ్ళిద్దరి ముందు ఓ బేబీ చాలా బ్లాక్ బస్టర్ హిట్ వచ్చింది. సో ఆ కాంబినేషన్ బాగుంటుందని ఎక్స్పెక్టేషన్స్తో వెళ్ళాను అండ్ డిసప్పాయింట్ ఏం చేయలేదు. మూవీ నాకు బాగా నచ్చింది, కామెడీ బాగుంది అండ్ సమంత పర్ఫార్మెన్స్ సూపర్ ఉంది. యాక్షన్ సమంత యాక్షన్ చేస్తుంటే థియేటర్లో అసలు ఈ రోజులో హీరోస్కి కూడా రానంత విజిల్స్ అవన్నీ వస్తున్నాయి. అమ్మాయిల దగ్గర నుంచి కూడా అరుపులు ఎక్కువ వస్తున్నాయి. బాగుంది. కొంచెం ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది, సెకండ్ హాఫ్ మధ్యలో కొంచెం బోరింగ్, కొంచెం డ్రాగ్ అన్నట్టు అనిపించింది. మళ్ళీ క్లైమాక్స్ బాగుంది. సో ఓవరాల్ ఇట్స్ వెరీ గుడ్ మూవీ. క్లైమాక్స్ లో బీజిఎం సమంత ఫైట్ అప్పుడు అది యాక్షన్ సీన్ చాలా బాగుంది. సమంత ఫ్రెండ్ రోల్ చేసిన యాక్ట్రెస్ ఎవరో తెలియదు కానీ ఆవిడ చాలా బాగా చేసింది అండ్ శ్రీముఖి రోల్ కూడా బాగుంది. అండ్ సినిమాలో ఒక బ్యూటిఫుల్ మెసేజ్ వచ్చింది అనమాట, హిడెన్ మెసేజ్ లాగా ఇచ్చాడు. సో మన ఇంటికి ఎవరైనా బంగారం వచ్చినప్పుడు ఇట్ ఈస్ నాట్ నెసరీ దట్ మన ఇంట్లో ఉన్న హ్యాబిట్స్ తన డే 1 నుంచి తన హ్యాబిట్స్ ఆల్రెడీ తనకు కూడా వచ్చి ఉండడం లేదు, వాళ్ళకి ఆ హ్యాబిట్స్ డిఫరెంట్ ఉంటాయి. సో మీరు కొంచెం టైం ఇచ్చి సపోర్ట్ చేస్తే వాళ్ళు కూడా మన ఫ్యామిలీ అని ఫీల్ అయిన తర్వాత వాళ్ళు కూడా మన హ్యాబిచుయేట్ చేసుకుంటారు. సో ఫస్ట్ డే నుంచే వాళ్ళని ఇదేంటి ఇలా ఉంది ఎలా ఉంది అది కూడా రాదు ఇది కూడా రాదు అనే బదులు కొంచెం టైం ఇవ్వండి, వాళ్ళే నేర్చేసుకుంటారు అనే బ్యూటిఫుల్ మెసేజ్ కూడా ఉంది. ఇంకొకటి, మనకి కొన్ని ఇయర్స్ నుంచి కూడా బంగారం అంటే ఇలా ఉండాలి, ఒక ఉత్తమమైన కోడలు అంటే ఈ సెట్ ఆఫ్ రూల్స్ ఫాలో అయితే వాళ్ళే ఉత్తమమైన కోడలు అంటారు. ఇలా ఒక ట్రెడిషన్ అలా ఫాలో అవుతూ వస్తుంది కదా, దానికి కొంచెం ఇదిగా బంగారం అంటే ఎప్పుడు ఇలానే ఉండాల్సిన అవసరం లేదు, అంతే కదా. ఇప్పుడు అంటే ఒక డైలాగ్ కూడా ఉంది కదా, అందరూ బంగారాలు మహాలక్ష్మి అవ్వాల్సిన అవసరం లేదు, మహంకాళి దేవి కాళికాదేవి కూడా అమ్మవారే దేవత అనే డైలాగ్ ఉంది, అది కూడా బాగుంది. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది, ఆ టాలెంట్ని ఎప్పుడూ ఎంకరేజ్ చేయాలి. అది ఏదో ఒక రోజున మనకి కంపల్సరీ యూజ్ అవుతుంది ఆబ్వియస్లీ. సో ఆల్ ద గ్రూమ్ సైడ్, సో ఒక్కసారి మీ ఇంట్లోకి మీ బంగారం వచ్చిన తర్వాత గ్రూమ్ సైడ్ ఫ్యామిలీ వాళ్ళు కొంచెం ఇలాంటి ఆలోచన తీసుకుంటే ఎవరి ఇంట్లో కూడా గొడవలు రావు, కష్టాలు ఉండవు, ఈజీగా కలిసిపోతారు. లవ్ ద వే దే ఆర్, వాళ్ళు ఎలా ఉంటే వాళ్ళని అలా ప్రేమించండి, వాళ్ళని అలాగే చూసుకోండి. వాళ్ళు కూడా మన వేళకు వాళ్ళంతా వాళ్ళే రావాలనుకుని వాళ్ళ నుంచి వస్తుంది. ఇప్పుడు ఈ మూవీలో కూడా అంతే, సమంత ఎలా ఉందో వాళ్ళ హస్బెండ్ తనని అలాగే లవ్ చేస్తాడు. ఆ లవ్కి తను కనెక్ట్ అయిపోయి వాళ్ళ హస్బెండ్ తనని అంత బాగా చూసుకుంటున్నారు అని చెప్పి సమంత కూడా వాళ్ళ ట్రెడిషన్స్, హస్బెండ్ సైడ్ వాళ్ళని ఇంప్రెస్ చేయాలి, హస్బెండ్ ట్రెడిషన్స్ని నేను ఫాలో అవ్వాలని తను ఓన్గా సెల్ఫ్ మోటివేషన్తో స్టార్ట్ చేస్తుంది. మొత్తం వాళ్ళ హస్బెండ్ నుంచి కంపల్షన్ కానీ అలాంటిది ఏమి ఉండదు అనమాట. మొత్తం తనే సెల్ఫ్గా నన్ను ఇంత బాగా చూసుకుంటున్నాడు, ఇంత బాగా అర్థం చేసుకుంటున్నాడు అని తనంతా తనే ఈ ప్రాసెస్ని స్టార్ట్ చేసి సక్సీడ్ అవుతుంది అనమాట లైఫ్లో. మూవీ రివ్యూ కంటే ఈ పాయింట్ ఎక్కువైంది అనిపిస్తున్నట్టుంది. కాకపోతే ఈ మధ్య కొంచెం స్టోరీ ఓరియంటెడ్ మూవీస్ కొంచెం చాలా తక్కువే కాబట్టి కొంచెం ఇలా వచ్చినప్పుడు ఒక చిన్నదాన్ని కొంచెం చెప్పాలనిపించింది. ఎందుకంటే ఈరోజు చాలా విషయాలు ఇలాగా కాదు, ఆ మూవీ ఈజ్ కనెక్టెడ్ టు దిస్, అందుకనే మాట్లాడుతున్నా.
అది కాదు, లైక్ ఈ మధ్య స్టోరీ ఓరియంటెడ్ మూవీస్ తక్కువ వస్తున్నాయి. అవును. పాన్ ఇండియా అలా కాకుండా సింపుల్ స్టోరీ ఓరియంటెడ్ సింగిల్ మూవీస్ తక్కువ వస్తున్నాయి. సో అలా ఇది వచ్చింది. నెక్స్ట్ ఇలా ఈ చిన్న ఇష్యూస్ వల్ల కానీ కొన్ని ఫ్యామిలీస్లో డిస్టర్బెన్స్ వచ్చేసి అవుతున్నాయి. సో ఆ మెసేజ్ కూడా బాగుంది. ఎనీహౌ ఇట్స్ అగైన్ సూపర్ హిట్ ఫర్ నందిని రెడ్డి అండ్ సమంత. జై శామ్. The movie is a blockbuster. సో Let's ఓవరాల్గా come on. 3.75 వచ్చి అవుట్ ఆఫ్ 5. 4 star for Samantha. సమంత 5 స్టార్, ఆబ్వియస్లీ 5 స్టార్ యాక్ట్రెస్. అసలు తన తన acting చాలా పర్ఫామ్ అంటే తను చాలా బాగుంది. గ్లామర్ రోల్ అయినా కానీ ఇలా హీరోయిన్ ఓరియంటెడ్ మూవీ. ఆ వేరియేషన్ ఉంటది అవును. అలా. ఒక డైలాగ్ కూడా చెప్తుంది, హీరో హౌస్ వైఫ్ అని. ఆ డైలాగ్ కూడా చాలా బాగుంది. థియేటర్ ఫుల్ విజిల్స్ వచ్చాయి. సో అది మీరు చూడండి, ఆ డైలాగ్ మీరు అవ్వండి. యాక్షన్ రోల్ ని కూడా చాలా సాఫ్ట్ గా క్యారీ చేసింది మూవీలో. అది ఇంకొక హైలైట్. యాక్షన్ అంటే ఒక అగ్రెషన్ ఇలానే ఉండాలి అని కాకుండా తన క్యారెక్టర్ సాఫ్ట్ గా ఉంటుంది మూవీలో. ఆ సాఫ్ట్నెస్ తోనే అగ్రెషన్ చూపించింది. ఆ విలన్ ఒక దాన్ని చూడగానే ఏదో రకమైన భయం లాగా ఉంది తన ఫేస్. ఆయన కూడా చాలా బాగా యాక్ట్ చేశారు. వీళ్ళని కూడా చాలా బాగా చేస్తారు. నాకే చాలా కోపం వచ్చిందండి చూస్తుంటే, అంత బాగా చేశాడు పర్ఫార్మెన్స్. పర్ఫార్మెన్స్ వైజ్ చాలా బాగుంది. తన విలన్ అంటే విలన్ అలా అపియరెన్స్. గుల్షన్ పేరు ఉంది. సో ఓకే గైస్, దిస్ ఈస్ ద రివ్యూ ఆఫ్ మా ఇంటి బంగారం. సో మీరు చెప్పినట్టుగా అవుట్ ఆఫ్ స్టేషన్ ఉండడం వల్ల లేట్ అయింది అన్నాం కదా. సో ఎక్కడికి వెళ్ళాం ఏంటి అనేది వ్లాగ్స్ ఒకదాని తర్వాత ఒకటి వస్తాయి. కైండ్లీ ప్లీజ్ వాచ్ ఎవ్రీ వీడియో టిల్ ద ఎండ్. ప్లీజ్ డూ సపోర్ట్ అవర్ న్యూ ఛానల్ ద B6 Couple. Please like, share and subscribe. Thank you.